పీసీసీ సమావేశంలో సంచలన తీర్మానం చేశారు సీఎం రేవంత్. సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నానన్నారు. లెక్కల్లో పాల్గొనమని కేటీఆర్, కేసీఆర్ ఇంటి ముందు డప్పు కొట్టండంటూ పిలుపునిచ్చారు. లెక్కల్లో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదు అన్నారు సీఎం రేవంత్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. లెక్కలేదైనప్పుడు మా దళిత సోదరుల 59 కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే 82 అయినాయి. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు, నేను సత్యహరిచంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈరోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటుండు. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు ఇది. వాళ్ళు లెక్కలకు రాకుండా ఉన్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి, అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణనే వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. ఈ కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నా. సో అది కుల గణనకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సామాజిక బహిష్కరణ అనేది ఇప్పుడు పెను దుమారాన్ని రాజేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఇంటి ముందు కులగణన సర్వేలో పాల్గొనమని డప్పు కొట్టాలి అని పిలుపునిస్తూనే వాళ్ళు పాల్గొనకపోతే తెలంగాణ నుంచి సామాజిక బహిష్కరణ చేయాలి అంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసేసి కాకి లెక్కలు చూపించారని, చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా సర్వే చేశారు, కాకి లెక్కలు చూపించి మా సర్వేనే తప్పు అని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి లెక్కల్లో పాల్గొనలేదు, జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారు కాబట్టి బీసీలు ఆ లెక్కలు అడుగుతారు అని ఆయన
కులగణను అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శలు చేశారు.